ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరో 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. వర్షాలతో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నట్లు చెప్పారు. వచ్చే నెలలో రాష్ట్రానికి త్వరగా వచ్చే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు. పవనాలు అనేవి ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో కదలాడుతున్నాయి. ఇవి మరింత పురోగతి చెంది ఇతర బంగాళాఖాతం వరకు కూడా వ్యాపించాయి. రానున్న రోజుల్లో మరింత చురుగ్గా కదులుతాయి. ఒక్కసారి ఇవి బంగాళాఖాతం నుంచి అటు అరేబియన్ సీ మహాసముద్రం వైపు కదలిక వచ్చిన తర్వాత కేరళ తీరాన్ని తాకిన తర్వాత రాష్ట్రానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు జూన్ మొదటి వారంలోనే రాష్ట్రాన్ని ఈ నైరుతి రుతుపవనాలు అనేవి తాకే అవకాశం అయితే కనిపిస్తుంది.